హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో ఈ రోజు జరగబోయే టాస్క్స్ ఏంటి, అందులో ఎవరెవరు గెలిచారు, ఎవరికి ఓటీపీలు వచ్చింది, అలాగే ఆడియన్స్ తో ఎవరు ఇంటరాక్ట్ అయ్యారు, ప్రతి అప్డేట్ ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. అలాగే తనూజ అండ్ భరణి గారికి అయితే వెరీ గుడ్ న్యూస్, మంచి ఎపిసోడ్ అది లోడింగ్ లో ఉంది. దీని వలన పవన్ కళ్యాణ్ పని అయిపోయిందా, దీనికి కారణాలు ఏంటి, దాని గురించి ఎలా మారబోతున్నాయని మొత్తం మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోని అయితే లైక్ చేసేయండి. అలాగే పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ ఇవ్వండి, కొంచెం వీడియో బూస్ట్ అవుద్ది, మీరు నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ప్లీజ్ చేయండి. ఇంక విషయానికి వస్తే ఈ రోజు అయితే 2 టాస్క్లు జరగబోతున్నాయి. ఈ 2 టాస్క్లో ఎవరు గెలిచారు అంటే ఆర్డర్ ఉంటుంది కదా, ఎవరికి ఎక్కువ పాయింట్స్ వచ్చాయి, ఎవరికి తక్కువ పాయింట్స్ వచ్చాయి మొత్తం మాట్లాడదాం. సో ఫస్ట్ టాస్క్ ఏంటంటే జాకెట్ అండ్ బాల్స్, మేబీ మైక్రోవేవ్ జాకెట్స్ ఉంటే బాల్స్ విసిరి కొట్టాలి, అలాంటి టాస్క్ అయి ఉండొచ్చు. దీనిలో ఫస్ట్ వచ్చింది ఎవరంటే తనూజ. చెప్పాను కదా తనూజ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని. ఈ టాస్క్ లో గెలిచింది తనూజ. తనూజకి ఎక్కువ పాయింట్స్ వచ్చాయి అనమాట ఈ టాస్క్ వలన. దానివల్ల పరిణామాలు కూడా ఉన్నాయి, దాని గురించి మాట్లాడదాం. సెకండ్ వచ్చింది ఎవరంటే భరణి గారు, థర్డ్ వచ్చింది డెమోన్ పవన్, ఫోర్త్ వచ్చింది ఇమాన్యుయల్, ఫిఫ్త్ వచ్చింది సుమన్. ఇది ఆర్డర్ అనమాట. ఈ విధంగానే వాళ్ళకి వచ్చిన పాయింట్స్. ఆ తర్వాత సెకండ్ టాస్క్ కూడా జరిగింది. ఈ సెకండ్ టాస్క్ ఏంటంటే చైన్ అండ్ పజిల్ టాస్క్. ఈ టాస్క్ లో ఆర్డర్ వైజ్ అంటే ఫస్ట్ ఎలిమినేట్ అవుతూ వస్తుంటారు అనమాట. లాస్ట్ కి ఎవరు మిగిలితే వాళ్ళే విన్నరు. ఈ విధంగా లాస్ట్ కి ఎవరు మిగిలారంటే భరణి గారు. అంటే ఈ టాస్క్ లో భరణి గారు గెలిచి హైయెస్ట్ పాయింట్స్ అయితే వచ్చాయి. సెకండ్ ఇమాన్యుయల్ గెలిచాడు, తర్వాత డెమోన్ పవన్, తర్వాత సుమన్ శెట్టి, తర్వాత తనూజ, తర్వాత సంజన గారు. ఇది ఆర్డర్ అనమాట, అంటే విన్నింగ్ ఆర్డర్ ఇది. సో దీనివల్ల ఏమైందంటే ఓటింగ్ లో ఎవరైతే అంటే పాయింట్స్ టేబుల్ లో ఎవరైతే టాప్ 2 లో ఉంటారో వాళ్ళు డైరెక్ట్ గా ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతారు. కాబట్టి ఆ టాస్క్ లో భరణి గారు గెలిచారు, ఫస్ట్ టాస్క్ లో తనూజ గారు గెలిచారు. వీళ్ళిద్దరికి ఓట్ అపీల్ కోసం ఆడియన్స్ దగ్గరికి అయితే ఇంటరాక్షన్ కోసం వెళ్ళారనమాట. సో ఆడియన్స్ దగ్గరికి ఇంటరాక్షన్ వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఆడియన్స్ తో వీళ్ళిద్దరూ ఇంటరాక్ట్ అవుతారు. వీళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. భరణి గారికి మంచి క్వశ్చన్స్ అడిగారంట, ఈవెన్ తనూజ కూడా చాలా మంచి క్వశ్చన్స్ అడిగారంట. ఇప్పుడు వెళ్తున్న ఆడియన్స్ ఏంటంటే కాంట్రవర్షియల్ గా వెళ్ళిన కంటెస్టెంట్స్ కి ఏదో నెగిటివ్ చేసేయాలని కాకుండా మేబీ వాళ్ళ ఫ్యాన్స్ వెళ్తుంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఎలివేషన్స్ ఇస్తున్నారు, మంచి మంచి మాటలు చెప్పేసి ఇంకేమైనా ఆడియన్స్ లో డౌట్స్ ఉంటే వాళ్ళకి తగ్గట్టు కొన్ని క్వశ్చన్స్ అడిగేసి క్లియర్ చేస్తున్నారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎవరైతే ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారో వాళ్ళకి మంచి పాజిటివ్ ఎపిసోడ్ పడుతుంది తప్ప నెగిటివ్ అనేది అవ్వట్లేదు. దీనివల్ల తనూజ గారికి చాలా ప్లస్. టాస్క్ లో పర్ఫార్మెన్స్ ఉంటుంది, చాలా బాగా ఆడుతున్నారు, గెలిచారు. దానివల్ల ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఓట్ అపీల్ కూడా తనూజ గారికే వచ్చింది. సో ఇవన్నీ చూస్తే ఈ రోజు ఎపిసోడ్ లో ఎక్కువ కంటెంట్ ఎవరికి వస్తుంది, తనూజ గారికి వస్తుంది. తనూజ గారికి వచ్చినప్పుడు తనూజ గారికి ఫుల్ అంటే ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఏంటి, తనూజ గారికి ఎంత కంటెంట్ వస్తే అంత ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లాస్ట్ వీక్స్ లో పవన్ కళ్యాణ్ తన గొయ్యిలో తనే పడినట్టు బిగ్ బాస్ చేశాడు. పవన్ కళ్యాణ్ తప్పేం లేదు, బిగ్ బాస్ చేశాడు. దానికి కారణం ఏంటి, ఇప్పుడు ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. ఎవరికి ఫుటేజ్ ఎక్కువ వస్తుంటే వాళ్ళకి గ్రాఫ్ పెరుగుతూనే ఉంటది. ఫుటేజ్ రాని వారికి ఏమి తగ్గదు, కానీ గ్రాఫ్ పెరగదు. ఆడియన్స్ తో ఇంటరాక్షన్ తగ్గిపోద్ది, కంటెంట్ రాదు, చాలా నెగిటివ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అన్యాయం జరిగిందని ఎందుకనంటే తనూజ గారికి పవన్ కళ్యాణ్ పక్కన పెట్టండి. ఫస్ట్ రోజు నుండి ఆ రోజు నామినేషన్స్ లో కూడా తనూజ గారికి ఫుటేజ్ వచ్చింది. నిన్న జరిగిన టాస్క్ లో తనూజ గారికి ఫుటేజ్ వచ్చింది. గేమ్స్ ఆడారు. గేమ్స్ లో కొన్ని గేమ్స్ గెలిచినప్పటికీ ఓడిపోయినప్పటికీ తన ఎఫర్ట్స్ ఉంటే చాలు. ఈ రోజు గేమ్ లో గెలిచారు. ఓటీపీలు వస్తుంది, ఓటీపీలు చేస్తారు. దీనివల్ల ఆడియన్స్ తో ఇంటరాక్షన్ పెరిగి తన ఎమోషన్స్, తన బాధలు అన్ని బయటకు పెట్టుకున్నప్పుడు చాలా మంది న్యూట్రల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు చాలా మంది ఫ్యాన్ బేస్ ఫాలో అయినప్పుడు వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. కానీ మన పేరెంట్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఆ రోజు ఎపిసోడ్ చూస్తే వాళ్ళే నచ్చుతారు తప్ప వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఈ అమ్మాయి గెలవాలి, ఈ అమ్మాయి గెలవాలని ఉండదు. వాళ్ళకి ఏంటంటే న్యూట్రల్ గా చూస్తారు, ఈ రోజు ఈ అమ్మాయి బాగా ఆడింది, ఆ అబ్బాయి బాగా ఆడాడని చూస్తారు. ఓట్స్ వేయాలనుకున్నప్పుడు కూడా వాళ్ళకే వేస్తారు తప్ప స్టిక్ అయ్యి ఉండరు అనమాట. సో దీనివల్ల ఆడియన్స్ తో ఎవరికైతే ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఓట్స్ పడే అవకాశం ఉందన్నమాట. దీనివల్ల తనూజ గారికి ప్లస్ అవుతుంది. బిగ్ బాస్ చేసిన చెత్త పని వల్ల పవన్ కళ్యాణ్ పని అయిపోయిందా అంటే ఏమవుతుంది, నామినేషన్స్ లో లేడు, అది బిగ్గెస్ట్ మైనస్. కూడా అది పక్కన పెట్టేయండి. కంటెంట్ ఏమైనా వస్తుందంటే టికెట్ టు ఫినాలే తను సొంతం చేసుకుని అంత కష్టపడి ఆడి గెలిచినందుకు తనకి ఏమైనా ఉపయోగం ఉందా? గెలకపోయినా టాప్ 5కి వస్తాడు, గెలకపోతే ఇంక టాస్క్లు ఎక్కువ ఆడతాడు, గెలవకపోతే ఓటీపీలు వస్తుంది, ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతాడో లేదో మనకు తెలియదు. టాస్కుల్లో ఆడట్లేదు, కాంట్రవర్సీ లేవు, గొడవలు లేవు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ అలా నామమాత్రంగా పక్కన ఉండాల్సి వస్తుందే తప్ప తన కంటెంట్ ఎక్కడ వస్తుంది అంటే టికెట్ టు ఫినాలే గెలవడం వల్ల ఈ వీక్ మొత్తం తనకు నెగిటివ్ అంటే తనకు వచ్చిన సపోర్ట్ అంతా పోతుంది. సో ఏమైనా గేమ్స్ లాస్ట్లో పెట్టైనా లేకపోతే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్కి ఆడియన్స్తో ఇంటరాక్షన్ పెట్టాలి, లేకపోతే పవన్ కళ్యాణ్కి ఇది చాలా బ్యాడ్ అయ్యే సిచ్యువేషన్ ఇది. దీనివల్ల మీరు కామెంట్ చేస్తున్నారు చాలామంది ఏంటంటే పవన్ కళ్యాణ్కి మేము ఓట్స్ గుద్దుతాం, గెలిపిస్తారు. కానీ
న్యూట్రల్గా అంటే ఈక్వాలిటీ ఉండాలి కదా అని నా ఒపీనియన్. తనూజ గారి ఫ్యాన్స్కి చాలా గుడ్ న్యూస్, చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు, గెలుస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్కి అక్కడ అన్యాయం జరుగుతుందని నా ఇంటెన్షన్, నేను చెప్పాలనుకున్నాను. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అయితే వీడియోని అయితే లైక్ చేసేయండి. మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ముందుగా వస్తాయి కాబట్టి వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.